హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ ప్రొద్దుటే పనుల హడావిడి మొదలైపోయిందండి. ముందుగా టీ పెట్టేశానండి. ఎందుకంటే రాత్రి మజ్జిగగారెలు వేసానండి. అదే ఇంకా ఉదయం టిఫిన్ కింద చేసేసాము. మా వారికి మా అమ్మకి టిఫిన్ ఇస్తానండి. రాత్రి టిఫిన్ తయారు చేసేసిన వల్ల ప్రొద్దుటే టిఫిన్ హడావిడి లేదండి. వాళ్ళకి టిఫిన్ ఇస్తాక నేను కూడా టిఫిన్ చేసేసానండి. ఈలోపు టీ కూడా అయిపోయిందండి. టీ కూడా ఇచ్చేసాను వాళ్ళకి. తర్వాత ఎండలు బాగా వస్తున్నాయి కదండి, అందుకే కీరా ఒకటి కోసి ఫ్రిడ్జ్లో పెట్టాను. కీరా తింటే కొంచెం చలవ చేస్తుంది కదండి, అందుకే కీరా కోస్తాను. వారానికి ఒక 2 సార్లు కీరా ముక్కలు ఫ్రిడ్జ్లో పెడతాను తినడానికి. తర్వాత వంటకి ప్రిపేర్ చేశానండి. ఈవేళ అల్లం పులుసు పెట్టాలనిపించింది. ఈవేళ అల్లం పులుసు పెట్టానండి. అల్లం పులుసు ఎలా పెడతారంటే, ముందు ఉల్లిపాయ ముక్కలు మనకు సరిపడగా కోసుకొని పెట్టుకోవాలండి. అల్లం ముక్కలు కూడా కోసేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి మెత్తగాను. ఆ తర్వాత అల్లం పేస్ట్ కూడా రెడీ చేసుకోవాలండి. అల్లం పులుసులోకి అల్లం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. తర్వాత ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు కూడా వేసుకొని గ్రైండ్ పెట్టేసుకోవాలండి ఇలాగా. తర్వాత స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఆయిల్ పోసుకొని ముందుగా కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం వేపుకున్నాక ఉల్లిపాయ ముద్ద, అల్లం పేస్ట్ కూడా వేసేసుకోవాలండి. రెండును వేసుకొని దగ్గరికి మగ్గ పెట్టాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పెట్టేస్తుంది. ఎందువల్లంటే అల్లం పేస్ట్ ఉంది కదండి, అందువలన అడుగు పెడతా ఉంటుంది. తర్వాత కొంచెం దగ్గరికి మగ్గాక అందులో కొంచెం ఉప్పు, కారం కూడా వేసుకొని అది కూడా దగ్గరికి మగ్గ పెట్టేసుకోవాలండి. బాగాను నూనె కొంచెం తేలేలాగా మగ్గ పెట్టేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం చింతపండు పులుసు కూడా వేయాలండి. అంతే అండి అల్లం పులుసు. ఇది దగ్గరికి మరిగేదాకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అంతే అండి. దగ్గరికి మరిగిపోయాక నూనె పైకి తేలుతుందండి, అంటే పులుసు మరిగిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇలా రైస్ కూడా ఉడికిపోయిందండి, పక్కన పెట్టాను. ఇంకా రైస్ వాష్ చేసి మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసేసానండి. ఇవి మా తోటలో ఫస్ట్ గంట కాసిన మల్లెపూలండి, చాలా బాగున్నాయి. స్మెల్ కూడా చాలా బాగుందండి. ఇంతే అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.